డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను ఒకసారి పరామర్శ చేయాలా, మా దోషం లేదు. ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన 100% హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూస్తే ఎంత బాధాకరం. మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం. కానీ తెలుసు ఇది అవినాష్ రెడ్డికి ఆ రోజు ఇది 2019 ఆగస్టు 15 ఆగస్టు కాదు కదా, మార్చి 15 నాటి ఇష్యూ. అంటే 6 సంవత్సరాల 3 నెలల కిందటి మాట. మీరందరూ మిమ్మల్ని లోపలికి రానిలే, నాకు తెలిసి విలేకరులు మీరే చెప్పాలా. మీరందరూ చాలా మంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈ రోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం. వివేకానంద రెడ్డి హత్య ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా. మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొక డ్రామా. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఆడే డ్రామా మరొక కొత్త డ్రామా. నిన్నవి పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా. ఈ డ్రామాలమయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం. ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అంతా కబ్జా కోసమే. ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు, నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇంత దరిద్ర ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది, నిన్న కూడా చెప్పిందంట కడపలో, ఏది కూడా డ్రామానే. ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసినారు. ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే. మొన్న 4.5 సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది. నామినేషన్ ఫారం జరగల, ఏజెంట్ పరిస్థితి రాలే. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ లో గానీ, ఇక్కడ మున్సిపాలిటీ గానీ, జిల్లా పరిషత్ గానీ అన్ని ఏకగ్రీవమే. ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశ చేరడంతో మన వచ్చిన మా భూపేశ్ రెడ్డికి గానీ లేదా రవిరెడ్డికి 25% ఓట్లు. మేము దాని 52% తగ్గకుండా అబోగు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. మేము చేసినాం మంచి, మేము పెన్షన్లు పెంచినాం 4,000, సిలిండర్లు ఇస్తున్నాం 2 ఇచ్చినాం, 1 ఇవ్వబోతున్నాం సంవత్సరానికి. అదే కాకుండా తల్లికి 100, అతని మాదిరి జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకరికే బదులు 2, 3 7 మందికి కూడా ఇచ్చిన సందర్భం. అదే రైతులకు ఆయన కంటే 6,500 రూపాయలు సంవత్సరానికి ఎక్కువ. అదే కాకుండా మెయిన్ గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ, ఆ దోపిడీ బయటికి తీస్తున్నాం. అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ. ఇటువంటి క్యారెక్టర్లు ఈ రాజకీయాలకి అన్ఫిట్. ఇది చెప్పడానికి ఈ యొక్క హత్య ఉదంతాన్ని కూడా మీకందరికి తెలియాలని ఇక్కడికి వచ్చినది. వాళ్ళు చేసిన తప్పుడు ఎలా ఉంటది, మోసం ఎట్లుంటది, దౌర్జన్యం ఎట్లుంటది, నీచం ఎట్లుంటది అని తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశం. మేము బాధపడుతున్నాం. ఇదే సునీతమ్మ చెప్తాంది. నా మీద అనుకునేదంట ఆ రోజు, నా మీద ఒత్తిడి పెట్టారు, నా మీద బీటెక్ రవి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా ఆ రోజు ఈ అన్న అనుకునేదంట. కానీ వాళ్ళన్న అని తెలుసుకోదు, వాళ్ళన్న కాదు, ఈ అన్న కాదు వాళ్ళన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగ్గుచేటు. కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం, ఇటువంటి దొంగ పోరాటం లేదు. ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట. కానీ ఈ జగన్మయుడు అన్ని ఆ మయుని కంటే గొప్పగా చిత్రీకరణ. ఏదో ఏం చేసావు అంటే బటర్ నొక్కినావు, నువ్వు బటర్ తినలేదా, నువ్వు బటర్ మిల్క్ అది నీళ్ళలో మజ్జిగలో నీళ్లు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహాన్ని. ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాన్నను చంపడం ధర్మమా? సొంత షర్మిల గారు అడుగుతుంది, సొంత చెల్లెలు, సొంత అమ్మ మీద పిటిషన్. ఇది న్యాయమా? ఇది పులివెందల వాసులకు, కడప జిల్లా వాసులకు తగునా? ఇది మేము ప్రజల్లోకి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఒకసారి తీసుకుపోతూనే ఉంటాం. ఈరోజు 8, రేపు మొన్నాడు కూడా మేము ప్లే కార్డు ద్వారా లేదా రోడ్ షో ద్వారా, మా యొక్క ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఛాలెంజ్గా తీసుకొని మేము ఇటువంటి తప్పుడు క్యారెక్టరు వాళ్ళ సొంత చెల్లెళ్లకు, సొంత కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆమె సౌభాగ్యమ్మ ఎంత బాధపడుతుంది. ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందంట, కారు ఎక్కుతానే ఇది ఏదో ఉంటుంది, తొందరపడి పోస్ట్ మార్టం జరిగేంత వరకు వద్దని చెప్పడంతోనే కథ మలుపు తిరిగి. కాకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఆ రోజు మధ్యాహ్నం పూట వచ్చి మీరందరినీ బయట పెట్టి పోలీసులను ఆ రోజు ఉండే సిఐని కానిస్టేబుల్ లోపలన్నా కూడా నోరు ముప్పించి ఆమె చెప్పడంతో పోస్ట్ మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చి కథ అల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా. ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు. ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది. మేము ఆ డ్రామాలను తొలగించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయండి, చెప్పిన పని 100 రోజుల్లో పూర్తి చేద్దామని చెప్పమన్నాడు. అందులో ఒకటి ఉదాహరణ, ఎర్రబెల్లి చెరువుకు
48 గంటల్లో ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసినాం. ఈరోజు జాబ్ మేళ ముద్రలో పెట్టాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా తగ్గట్టుగా ఉపయోగపడాలి, ఎందుకు మంచి జరగాలని. మొన్న అచ్చవెల్లిలో ఒకటి చెప్తారు, ట్రాన్స్ఫారం 3 ఏళ్ల కిందట దొంగతనం జరిగితే ఆ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఉండి కూడా ట్రాన్స్ఫారం ఇప్పించుకోలేకపోయినారు. ఎన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి, కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి, తెలుస్తున్నాయి మాకు. కొన్ని చోట్ల గ్రావెల్ రోడ్లు లేవు, కొన్ని కంపల్సరీలతో కూడినది ఉంది. కాబట్టి ఇటువంటి దాన్ని మేము సెట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినాము. అందులో ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం చెప్పాను.